నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రతి మాసం లాగానే మాస ఫలితాల్లో ముఖ్యంగా మే నెల 2026 గాను మాస ఫలితాలని చూద్దాం. ఈ మాస ఫలితాల్లో అసలు ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది, మే నెలకు ఉండేటువంటి ప్రత్యేకత ఏంటి అని ఆలోచిస్తే కనుక, మే నెలలో ముఖ్యంగా మే నెల ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే, ఈసారి వైశాఖ పౌర్ణమి నుండి జ్యేష్ఠ పౌర్ణమి మధ్యలో ఉండేటువంటి కాలం మే నెలగా వస్తుంది. ఇది ఒక విశేషమైతే, ఇక రెండవది ఇందులో కత్తెర్లు అంటాం కదా, ఆ కార్తీ రావడం అంటే సూర్యుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండడం అనేటువంటిది. ఇది ముఖ్యంగా కత్తెర్లు అని ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఈ సమయంలో చేయవలసినటువంటి శుభకార్యాలు చాలా వరకు చేయకుండా ఉండడం అనేటువంటిది చేస్తుంటాం కాబట్టి ఈ మాసంలో ఇది ఉంటుంది. అంతేకాకుండా మనకు ముఖ్యమైనటువంటిది హనుమత్ జయంతి, అంటే 2 సార్లు చేస్తూ ఉంటారు. ఏప్రిల్ మాసంలో చేసేటువంటిది అయితే మనకి విజయయాత్ర కింద, మే మాసంలో వచ్చేటువంటి అది హనుమత్ జయంతి కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ ప్రత్యేకతతో మొదలయ్యేటువంటి ఈ మాసంలో మరి గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. గ్రహస్థితి ముఖ్యంగా పెద్ద గ్రహాలు ఎలాగో అదే స్థితిలో ఉన్నాయి, కానీ మారేటువంటి గ్రహాలు కనుక మనం చూసినట్లయితే కుజుడు మనకి మారుతున్నటువంటి సమయం 11వ తారీఖు కుజుడు మారుతాడు. ఇక రవి బుధులిద్దరూ కూడా మనకి 15వ తారీఖు మార్పు కనబడుతుంది. అంటే మేషము నుండి మనకి వృషభంలోకి వెళ్ళేటువంటి స్థితి కనబడుతుంది. ఇక శుక్రుడు దాదాపు 20వ తారీఖు నుండి ఇక్కడే ఉన్నటువంటి శుక్రుడు తదుపరి మనకి చెప్పాలి అంటే 7వ తారీఖు శుక్రుడు మారిపోతాడు. ఇది మనకి కనిపించేటువంటి గ్రహాల్లో ఉండేటువంటి మార్పు. మిగతా గ్రహాలు ఎలాగో చాలా శుక్రుడు, శని, పెద్ద గ్రహం కేతువు, రాహు, ఈ వీళ్ళల్లో ఏ మార్పు అయితే లేదు, గురువు. సరే, ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఒక్కొక్క రాశికి 12 రాశులకు ఫలితం ఎలా ఉంటుంది అంటే చిన్న చిన్న మార్పులే ఉన్నప్పటికీ, నిన్న మొన్ననే మనకి గ్రహ కూటమి ఇలాంటివి మార్పులు జరిగినప్పటికీ ఏ మాసానికి ఆ మాసానికి మనం చూసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులలో ఈ మాసంలో వచ్చేటువంటి అంటే ఒక విద్య కానీ, వివాహంలో కానీ, లేదు పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో కానీ ఎలాంటి మార్పులు ఉంటాయి, మనం ఏం చేస్తే, ఏ గ్రహ అనుగ్రహం పొందితే, ఏ దైవానుగ్రహం పొందితే మనకి ఏ కష్టం లేకుండా ఉంటుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారికి మే నెలలో ఉండేటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే, ఇందులో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది రవి, జన్మ రవి ఉంటాడు. అంటే 15వ తారీఖు వరకు మొదటి పక్షము అంతా కూడా జన్మ రవి ఉంటాడు. ఇక 11 నుండి మనకి కుజుడు, తర్వాత ఏళ్ళనాటి శని ప్రభావం ఎలాగో మేషరాశి వారికి ఉన్నది అన్నది మనకు అందరికీ తెలిసిందే. ఏళ్ళనాటి శని ప్రభావం అనగానే చాలా వరకు మనకు ఉండేటువంటి కష్టాలన్నీ ఒక్కసారి ఏకరువు పెట్టినట్టుగా, బాధలన్నీ ఏకరువు పెట్టినట్టుగా గత కొంతకాలం నుండి మనం చూస్తూనే ఉన్నాం. అది అలా ఉంటూ ఉన్నప్పటికీ మరి మనకి ఇంకా కొన్ని గ్రహాల మార్పుల వల్ల జరిగేటువంటి మంచి ఏంటి, చెడు ఏంటి, ఆ కష్టాన్ని తొలగించేటువంటి స్థితి ఏంటో చూస్తే ఇక్కడ మనం చెప్పాల్సిందే ముఖ్యంగా. ఎందుకంటే ఒకవైపు ఏళ్ళనాటి శని ఉన్నారు, ఒకవైపు జన్మరవి ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎలా ఉంటుంది అని అనుకుంటే కనుక, తప్పనిసరిగా ప్రతి విషయంలోనూ, అంటే అది వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఇంటి వ్యవహారం అవ్వచ్చు, సమాజంతో సంబంధం అవ్వచ్చు, ఏదైనా సరే కూడా దాన్ని మనం ఒక ఆలోచన విధంగా, అంటే మంచి చెడు ముందు వెనక ఆలోచించి ముందుకు సాగాలి అని చెప్పాలి. ఇక ఉద్యోగ స్థితి అనుకోండి, తప్పనిసరిగా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి పై అధికారులతోటి ఒత్తిడి అయితే తప్పనిసరిగా ఉంటుంది. మనం ఎంత పని చేస్తున్నా కూడా వాళ్ళు ఇంకా తృప్తి పడేటువంటి స్థితి మనకు ఉండదు. అట్లాగే కొన్నిసార్లు మనం ఏదో మిషనరీ ఉంది, పని చేస్తున్నాం, తీరా సమయాన్ని వచ్చేసరికి అవి సహకరించకపోవడం. యంత్రాలైనా వాహనాలైనా మనకి పూర్తిగా సహకరిస్తున్నట్టు కనిపించేస్తుంది, సమయం వచ్చినప్పుడు అవి పక్కకున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకి అమ్మ నాన్న వీళ్ళిద్దరి ఆరోగ్యంలో కూడా కొంత మార్పు అనేది అయితే మనకు కనిపిస్తుంది. అంటే
అనారోగ్యం వచ్చేటువంటి పరిస్థితి కొద్దిగా ఉంటుంది. దాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరీక్షలు ఇలాంటి వాటిల్లో మనం ఏకాగ్రత అనేది చూపెట్టేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉండదు. అంటే కుదురుగా ఆలోచించి అక్కడే కూర్చొని ఏది ఏమైనా ఈ పని చేయాలి అనేటువంటి ఆ స్థితి అయితే ఉండకపోవచ్చు. ఇక అయినా సరే మనకు పోటీ పరీక్షలు ఉన్నాయి, మరి కొంత ముందుకు వెళ్ళాలి, తప్పదు అన్నప్పుడు కాస్త గట్టి ప్రయత్నం చేసినట్టయితే తప్పనిసరిగా కూడా అందులో విజయం పొందేటువంటి స్థితి ఉంటుంది. ఇలా ఏది ఏం చెప్పినా కూడా మనం ఒక్క విషయాన్ని మాత్రం గట్టిగా చెప్పొచ్చు, మొదటి పక్షం కొద్దిగా అంతంత మాత్రంగానే ఉంటుంది. సమన్వయంతో ముందుకు సాగితే బాగుంటుంది. రెండవ పక్షంలో మాత్రం చక్కగా ఆనందంగా మొదటి పక్షంలో కంటే చాలా మెరుగ్గా ఉంటుందని చెప్పచ్చు. ప్రత్యేకంగా కనుక మనం చూసినట్టయితే ఈ మాసంలో మనం ఫలితాలన్నీ కూడా కొన్ని రాశులకు చాలా కొన్ని రాశులు అంటే అందరికి వేయలేం కదా. ఈ మాసంలో మనం చూసినటువంటి ఫలితాలను కనుక చూసినట్టయితే గ్రహ సంచారం వల్ల అంటే మారుతున్నటువంటి 4 గ్రహాల మూలంగా జరిగేటువంటి పరిస్థితి. ఏది ఏమైనా మనం ఏం చెప్పొచ్చు అంటే ఇది గోచార ఫలితాలు. మనం చెప్తున్నటువంటిది గోచార ఫలితాలు. జన్మజాతకంలో ఉండేటువంటి దానికిను గోచార ఫలితానికి తేడా ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకంటే జన్మకుండలిలో మనకు అప్పటికే ఉన్నటువంటి నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అన్నది తెలియచ్చు. ఇది కేవలం గోచారం అంటే కోటాను కోట్ల మందిలో కొంతమందికి మాత్రమే, అంటే ఒక 30% ఆఫ్ ద పీపుల్కి ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కరెక్టే ఉంది అనిపిస్తుంది. ఇక మిగతాది ఎందుకంటే మన జన్మకుండల్లో ఉన్నటువంటి గ్రహాలను బట్టి ఉంటుంది. ఇది ఒకటి ముందుగా మనం గ్రహించాలి. ఇక రెండవది, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ మాసంలో మనకి ఏ గోచార ఫలితం ఎంత అంటే మనం అనుకున్నటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళనివ్వట్లేదన్నా, అనుకున్నది ఇంకా బాగా జరగాలన్నా తప్పనిసరిగా దైవానుగ్రహం కావాలి, గ్రహం కావాలి. అయితే ఈ మాసంలో మనకి హనుమత్ జయంతి ఉంది కాబట్టి ఈ మాసం అంతా కూడా రాముణ్ణి పూజించడం కానీ, హనుమంతుణ్ణి ప్రార్థించడం కానీ, ఎందుకంటే హనుమంతుడిని హనుమత్ చాలీసా చదవడం కానీ ఇలాంటివి కనుక చేసినట్టయితే తప్పకుండా రాముల వారి కృప ఉంటుంది అని చెప్పొచ్చు. ఇంకా ముఖ్యంగా ఏదైనా సరే కీడు చెడు ఇలాంటివి జరుగుతున్నాయి అన్న టైంలో మనం తప్పనిసరిగా హనుమత్ ఆలయానికి వెళ్ళడం అనేటువంటిది ముఖ్యమైనది. కాబట్టి మనం ఇచ్చేసి వీలైన వాళ్ళు మనం నవగ్రహాల దగ్గరికి వెళ్ళడము, లేదు అదే కాలేదు అంటే ఏదైనా మీకు తోచిన దాన ధర్మాలు చేసినట్టయితే, ఇవేవి నాకు తెలియదు ఏ గ్రహం వల్ల ఏది అని అనుకున్నట్టయితే, అలా కూడా కాలేదు అనుకుంటే తప్పనిసరిగా మీరు ఏదైనా గోశాలకు వెళ్ళి గోమాతకి మనం గనక గ్రాసం ఇచ్చినట్టయితే తప్పనిసరిగా ఇప్పుడు ఏవైతే అననుకూలంగా ఉన్నాయి అనుకున్నామో ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండేటువంటి స్థితి మనకు వస్తుంది. అందరూ హాయిగా ఆనందంగా ఉంటారు. ఇవి పెద్దగా భయపెట్టేటువంటి పరిస్థితి ఏం కాదు. మాసంలో చిన్న చిన్న మార్పులు జరుగుతాయి. ఆ చిన్న చిన్న వ్యత్యాసాలు కనబడుతూనే ఉంటాయి. మనం పట్టించుకున్నట్టయితే అంతగా ఉండదు. ఆత్మ నిగ్రహం ఉండాలి. అట్లాగే ఆత్మబలంతో సాగితే ఎంతటి మొండి పనైనా మనం పూర్తి చేసుకోగలుగుతామని తెలియజేస్తూ, మనకి మే మాసంలో వచ్చేటువంటి పండగ ముఖ్యమైనటువంటిది, అందరికీ ఇష్టమైనటువంటిది, ముఖ్యంగా యువతకి చాలా ఇష్టమైనటువంటి పండగ హనుమత్ జయంతి వస్తుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, హనుమత్ జయంతి మొన్ననే కదండి చేసుకున్నాము, మళ్ళీ ఇప్పుడు ఏంటి అని. ఇక్కడ మనకు కనిపించేటువంటిది ఏంటి అంటే, ఒక ఉత్సవం మొట్టమొదటిగా వచ్చేటువంటి దాన్ని హనుమత్ విజయ యాత్రగా చెప్పుకుంటాం. రెండవది హనుమత్ జయంతి. హనుమంతుడు పుట్టడము అంటే ఈ లోకాలన్నింటినీ కాపాడడం అనే చెప్పాలి. హనుమత్ జయంతిని మనం అంత విజయోత్సవంగా విజయయాత్రలు చేసుకుంటూ చక్కగా ఎటు చూసినా కూడా కాషాయ వర్ణాలతో హనుమత్ ధ్వజాలతో అందరూ కూడా ఆనందంగా ఎందుకు తిరుగుతారంటే, ఆనాడు రామాయణ కాలం నాడు మరి రాముడి జయానికి మూల కారణమైనటువంటి వాడు. అలాగే ఇప్పటికీ అప్పటికి ఎప్పటికి కూడా ఒక తేజస్సు కానీ, ఒక చైతన్యం అంటే ఎలా ఉండాలి, ఒక దాసతత్వం అంటే ఎలా ఉండాలి, ఒక స్నేహం అంటే ఎలా ఉండాలి, విజ్ఞానంలో నవవ్యాకరణం తెలిసినటువంటి వాడు అంటే ఎలా ఉండాలి, ఒక కార్యశూరత్వంలో ఎలాంటి స్థితి ప్రజ్ఞత ఉండాలి, కార్యాన్ని సాధించుకురావడంలో ఎలా ఉండాలి, ఇవన్నీ మనకు చెప్పేటువంటి వారు హనుమంతుల వారు. అందువల్ల హనుమత్ జయంతి మనందరికీ కూడా ఎప్పటికీ చైతన్యాన్ని అందించేటువంటిది. ఒక పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయగలిగే శక్తి సామర్థ్యాలు కావాలి అంటే హనుమత్ జయంతిలో మనము ఆ రోజు హనుమంతుడిని ప్రార్థించడం, పూజించడం, హనుమాన్ చాలీసా చదవడం, మరి దండకాన్ని చదువుతామా, లేదు సింధూరాన్ని వేయిస్తామా, వడమాల వేయిస్తామా, ఇవి ఏమున్నా సరే ఇవన్నీ కూడా మన పూజా విధానంలో ఒక భాగమే అనుకుంటాం. హనుమత్ దేవాలయాల దగ్గరికి వెళ్ళి చక్కగా మన వాహనాలని ఏ రకమైన ఇబ్బందులు రావద్దని పూజించుకోవడం, మనం అక్కడికి వెళ్ళి నాకు ఏ రకమైనటువంటి
దుష్ట పీడలు ఇలాంటివి ఏవి నా శరీరానికి రాకూడదని దైవ అనుగ్రహం పొందడం ఇవన్నీ ఒక ఎత్తు. ఇవి కాకుండా మనం హనుమంతుడి నుండి నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, ఎంతటి వాడైనా సరే ఎక్కడ ఎదగాలో ఎక్కడ ఒదగాలో ఇది తెలిసినటువంటి వాడు హనుమంతుడు. ఎక్కడ స్నేహాన్ని ఎలా చేయాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, అంటే నవవ్యాకరణ పండితుడు. అలాగే గురువు దగ్గర ఎట్లా ఉండాలో, మరి ఆయనకు సాక్షాత్తు సూర్యభగవాన్ని గురువుగా తాను రిక్వెస్ట్ చేసిండనే చెప్పాలి అంటే, ఎందుకంటే సూర్యభగవానుడు నిరంతరం చలిస్తూ ఉండేటువంటి ఆయన దగ్గరికి తనతో పాటు తిరుగుతూ నవవ్యాకరణాలను నేర్చుకున్నటువంటి మహాపండితుడు. కాబట్టి విద్యార్థి లోకానికి ఎప్పటికి కూడా మనం ఏదైనా జ్ఞానం నేర్చుకోవాలంటే ఎలా ఉండాలి, ఎంత నిరంతర ప్రయత్నం ఎలా ఉండాలి, ఇవన్నీ విషయాలు చెప్పేటువంటిది అది. అంతేకాదు ఒక కార్యాన్ని సాధించాలి అంటే కేవలం రామనామంతో నేను ఏదైనా చేయగలుగుతాను అనేటువంటి సంకల్పంతో గట్టిగా ఉండి అన్నీ రాముడే చేస్తున్నాడు అని చెప్పేటువంటి వాడు. అలాగే లంకకు వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి తన బల ప్రదర్శన జరిగిన తర్వాత రావణాసురుడు అడిగినప్పుడు తన బలం ఏంటి, నువ్వు ఇంత బలవంతుడు ఎక్కడి నుండి వచ్చావు ఏంటి అంటే, నేను చాలా ఆ రామయ్య దగ్గర ఉన్నటువంటి అంతమంది సైన్యంలో అతి బలహీనుని నేనే అని చెప్తాడు. ఇది కార్యశూరత్వం, అంటే ఒదిగి ఉండడం అనేటువంటి తత్వం. ఎక్కడ చూసినా కూడా నేను బలవంతుడిని అనేటువంటి గర్వం కాకుండా, నేను అందరిలో ఒకవాడిని, నేను సేవ చేయగలిగినటువంటి వాడిని, నేను సహాయం చేయగలిగినటువంటి వాడిని, నాకు అధికారం అక్కర్లేదు అన్నటువంటి వాడే. అందుకే కదా సుగ్రీవుడి తనకు ఒక రాజ్యాన్ని ఉండగలిగినటువంటి అయినప్పటికీ కూడా సుగ్రీవుడి దగ్గర మంత్రిగా పనిచేసినటువంటి వాడు. ఆ మంత్రిత్వం రాజుకి ఆ రాజ్యం లేని రోజు కూడా మంత్రిగా తన దగ్గరే ఉండిపోవడం, ఇది గొప్పనైనటువంటి లక్షణం. అలాగే ఏ కార్యం చేయాలన్నా, అంటే లంకాన్వేషణలో సీతాన్వేషణలో లంకకు వెళ్ళేటప్పుడు ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఎక్కడికక్కడ ఎదిగినప్పుడు ఎదిగాడు, ఒదిగినప్పుడు ఒదిగాడు. అంతే తప్ప హాయిగా ఆహార వ్యవహారాల్లో నేను చాలా ఆనందపడుతూ ఉండొచ్చు అనేటువంటి పరిస్థితి కాకుండా, మైనాకుడు సాయం చేద్దామని వచ్చిన రోజు కూడా ఇప్పుడు కాదు, నేను కార్యం పూర్తయిన తర్వాత అంటూ చెప్పినటువంటి మహానుభావుడు. అందువల్ల హనుమత్ జయంతి అనేటువంటిది కేవలం ఒక ర్యాలీ చేసుకోవడానికి ఇంకో కాదు. హనుమంతుడు ఏ రకంగా తన ధర్మ రక్షణ కోసం రాముణ్ణి తన గుండెల్లో నిలుపుకున్నటువంటి భక్తుడుగా, రామ రాజ్యం కోసం పాటుపడినటువంటి ఒక సైనికుడిగా, సీతాన్వేషణలో తాను చేయవలసినటువంటి కార్యసాధకుడు ఎలా ఉండాలో అలాంటి కార్యసాధకుడుగా మనం ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటే హనుమత్ జయంతిని చక్కటి పండగగా జరుపుకున్న వాళ్ళం అవుతాం.